అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు పాముల పుట్ట. రచన బి రాజేశ్వరి గారు. ఈ కథ ఎలా ఉంటుందంటే, తన మేనమావ కూతురుతో బలవంతంగా పెళ్లి జరిపిస్తుంటే పారిపోయి ట్రైన్ ఎక్కుతాడు. ఆ ట్రైన్లో ఒక దేశద్రోహి మాయమాటలు నమ్మి అతడు ఆ విషవలయంలో చిక్కుకుంటాడు. అతడు ఆ వలయం నుంచి బయటికి రాగలుగుతాడా లేదా ఎలా అనేదే ఈ కథ. ఈ కథలో రచయిత్రి బి రాజేశ్వరి గారు 1984లో కంప్యూటర్ల గురించి, సీసీ కెమెరాల గురించి రాశారు. అదొక అద్భుతం ఈ కథలో. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? పడుతున్న ట్రైన్ రాడ్ పట్టుకొని పెట్టెలోకి ఎక్కేశాడు సుబ్బారావు. కాస్తంతలో ప్రమాదం తప్పింది. లేకుంటే అతడి శరీరం రైలు చక్రాల కింద పడి తునాతునకలైపోయి ఉండేది. అతన్ని పడకుండా పట్టుకున్న యువకుడు కూడా దాదాపు సుబ్బారావు వయసువాడే. ఏమిటా దూకుడు, బ్రతకాలం లేదా? చనువుగా మందలించాడు అతను. థ్యాంక్స్ అండి, బ్రతకాలనే ఈ ట్రైన్ ఎక్కాను అన్నాడు సుబ్బారావు. మంచివాడివే. ఇంతకీ ఏ ఊరు? ఇది ఏ ఊరు వెళ్తోందండి? హైదరాబాద్. నేను అక్కడికేననుకోండి. అదేమిటి అనుకోవడమేమిటి? ఇది కావాలని చేసే ప్రయాణం కాదనుకుంటాను. అలాగే కాదనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఆ యువకుడికి సుబ్బారావు ధోరణి విచిత్రంగా దోచింది. ఇంతకీ మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంత అర్జెంటుగా ఎందుకు ట్రైన్ ఎక్కారు అని అడిగాడు. లోపల కూర్చొని మాట్లాడుకుందామండి. లోపల కూర్చోవడానికి కాదు, నించోడానికి కూడా ఎక్కడ జాగా లేదు. అందుకే నేను గుమ్మం దగ్గర జపం చేస్తున్నాను. పోనీలేండి, చోటు లేకపోవడమే మంచిదైంది. అదే లోపల కూర్చుని ఉంటే నన్ను రక్షించగలిగేవారా? నేను బ్రతికేవాడినా? ఓహో అదా, మీరు అమాయకులు అనుకున్నాను. గట్టికులే. అమాయకుడినేనండి బాబు. లేకపోతే నాకు ఇష్టం లేని పెళ్ళి మా మావయ్య చెయ్యగలిగేవాడేనా? ఇంట్రెస్టింగ్. ఇష్టం లేని పెళ్ళి తప్పించుకోవడానికి ఆడపిల్లలాగా పారిపోవడం ఎందుకు? ఇష్టం లేదని ధైర్యంగా చెప్పి తప్పించుకోవాలి కానీ తప్పించుకునే అవకాశం దొరక్కపోతే ఎందుకు దొరకదు? ఆడపిల్లవు కాదు కదా. ఆడపిల్లనైతే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని. అంత ఆపదేం వచ్చి పడింది? నాకు చెప్పు, నా చేతనైనా సహాయం చేస్తాను. అన్నట్టు మిమ్మల్ని నిన్ను అనేస్తున్నాను. ఏమనుకోద్దే? అనుకోను. దట్స్ గుడ్. చెప్పు, జనం వింటారేమో. అందరూ ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. మనసోది పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు. అదిగో ఆ పక్కనున్న ఆయన మనవంకే పరిశీలనగా చూస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్, నువ్వు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు. మొదలెట్టు అంటూ ప్రోత్సహించాడు. అలాగేనండి. ఇంతకీ మీ పేరు? ప్రసాద్. నన్ను మీరు అనక్కర్లేదు, నాలాగే నువ్వు అని పిలు. పర్లేదు. అలాగే. నువ్వేం చేస్తుంటావు? బిజినెస్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్. ఏ ఊరు? హైదరాబాద్లోనే. బిజినెస్ హైదరాబాద్ అనుకోండి. అసలు మీ స్వస్థలం ఎక్కడ? పెంటపాడు. అదెక్కడుంది? తాడేపల్లి గూడానికి 4 కిలోమీటర్లు. ఓహో అలాగా. నన్ను ఇంటర్వ్యూ చేయడం అయింది కదా. ఇక నా మీద అనుమానాలు ఏమీ లేనట్టేగా. ఛాఛా, అనుమానమా? అదేం లేదు. స్నేహం చేసుకుందామని అడిగాను. దట్స్ గుడ్. ఇప్పుడు స్నేహితులం అయిపోయాం కదా. ఇక అన్ని సంగతులు ఫ్రీగా మాట్లాడేసుకుందాం. అలాగే. అసలు జరిగింది ఏమిటి అంటే, అబ్బాయి సుబ్బారావు, మీ అమ్మతో అంతా మాట్లాడేశాను. ఓయ్, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అడిగాడు వెంకట్రామయ్య. దేనికి మామయ్య అడిగాడు సుబ్బారావు. దేనికంటావేంటోయ్? నీ పెళ్ళికి. నా పెళ్ళికి ఏం తొందర మామయ్య? అదే అమ్మాయి పెళ్ళికి తొందరే కదా. ఓ హనుమాయమ్మ సంగతా? అవును మామయ్య, తొందరగా చేసేయాలి. మరి అబ్బాయిని చూసావా? వేరే ఎవరో ఎందుకోయ్, నువ్వున్నావుగా. నేనా? ఏంటి మావయ్య నువ్వు అనేది? కొత్తేముంది, మొదటి నుంచి అనుకున్నదేగా. ఆమె పుట్టినప్పుడే నీ పెళ్ళామని అనుకున్నాం కదా. ఈ సంగతి నిన్ననే మా అమ్మతో మాట్లాడేశాను. ఆమె ఒప్పుకుంది. నాకు ఉద్యోగం లేదుగా. ఉద్యోగం సంపాదించుకునే వరకు పెళ్లి చేసుకోను మామయ్య. ఓ అదే కదా నీ అభ్యంతరము. నాకు ఒక్కగానొక్క కూతురు. నా ఆస్తి అంతా అమ్మాయిదే. అలాగే నా ఆస్తిపై నీకు కూడా హక్కు ఉంది. స్వతంత్రంగా బ్రతకాలనుంది మావయ్య. అలాగే, ఎవరు కాదన్నారు? నీకెలాంటి ఉద్యోగం కావాలో చెప్పు. హైదరాబాద్ మినిస్టర్తో మాట్లాడి వేయించేస్తాను.
ఆర్డర్ కాగితం పట్టుకొని మరీ వస్తాను. రికమెండేషన్ మీద వచ్చే ఉద్యోగం నాకు వద్దు మామయ్య. నా స్వశక్తి మీద నేను స్వయంగా సంపాదించుకుంటేనే దానికి విలువ ఉంటుంది, నాకు కూడా తృప్తిగా ఉంటుంది. పోనీ అలాగే కానీ పెళ్ళయ్యాక నీ ఇష్టం వచ్చినంతకాలం ఉద్యోగం కోసం తిరగొచ్చు. నేనేమన్నా కాదన్నానా? ప్రతి మాటకు మామయ్య ఏదో ఒకటి సర్ది చెప్పేయడంతో ఏమనాలో తోచక ఇంట్లో తల్లి ముందు చిందులేశాడు సుబ్బారావు. అమ్మా, నాకు ఇప్పుడు ఈ పెళ్ళేమిటే? సుబ్బారావు తల్లి కొంచెం ఆశ్చర్యంగా కొడుకు వంక చూసి, అదేమిట్రా అబ్బాయి, ఏ వయసుకి ఆ ముచ్చట? ఉద్యోగం వచ్చాక చేసుకుంటానే. నేను మీ మావయ్యకి మాట ఇచ్చేశానురా, వెంటనే తీసేసుకో. అది ఎలాగురా? మరి ఎవరిని అడిగే మాట ఇచ్చావు? చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమేగా. చిన్నప్పట్లాగా ఉండిపోతుందేమిటి ఆ అమ్మాయి? పెద్దవకుండా ఉండిపోతుందేంటి? పెద్దవడం అంటే మరి అలా పర్వతంలాగా ఎదిగిపోవడమేనా? అసలు ఆవిడ గారి ముందు నేను ఏనుగు ముందు ఎలక పిల్లలాగా ఉంటాను. ఆ మాటకొస్తే హనుమాయమ్మకి కొడుకులాగా ఉంటాను. ఛ, అవేం మాటలరా? ఏదో సదుపాయం మీద కాస్త ఒళ్ళు చేసింది అంతే. మరీ అంత హోల్సేల్గానా? పగలు చూస్తే రాత్రి కళ్ళోకి వచ్చేలాగా ఉంది ఆ ఆకారం. నాకు ఇష్టం లేదమ్మా. అలా అంటే ఎలారా బాబు? మామయ్య, హనుమ ఇద్దరూ నీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఇక మీదట పెట్టుకోవద్దని చెప్పవే బాబు. నా మాట విను బాబు. లక్షల ఆస్తి వలచి నిన్ను వరిస్తూ ఉంటే కాదంటావా? అమ్మా, డబ్బు కన్నా మనిషి ముఖ్యం నాకు. నేను పెళ్ళాడే అమ్మాయి ఎంత భేదదైనా నాకేం పర్వాలేదే. నా ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా నా మనసు తెలిసి మసులుకున్నదైతే చాలు. నువ్వు మాట్లాడేది ఏమిటి నాకు అర్థం కావడం లేదురా. అమ్మా, ఆ హనుమాయమ్మకి ధనవంతురాల్ని అనే గర్వం అణువణువున జీర్ణించుకుపోయింది. నన్ను ఏనాడు గౌరవంగా చూడలేదు. నన్ను ఒక బానిసలాగా వాళ్ళింట్లో పనిచేసే పన్నోడిలాగా ట్రీట్ చేస్తుంది. అలాంటి దాన్ని చేసుకొని నేను జీవితాంతం ఆమె కాళ్ల ముందు పెంపుడు కుక్కలాగా పడి ఉండడం నాకు ఇష్టం లేదమ్మా. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. హనుమ అలాంటి పిల్ల కాదురా. బావా అని కాస్త చనువుగా ఉంటే ఉండొచ్చు. దాన్ని నువ్వు లోకల్ చేసినట్టుగా గోరంతలు కొండంతలుగా చేసుకుంటున్నావు అంతే. అమ్మా, నాకేం చెప్పొద్దు. మొన్న అటెండ్ అయిన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నేను సెలెక్ట్ అయిపోతాను. 1000 రూపాయలకి తక్కువగా జీతం. పర్వాలేదు, మన ఇద్దరికి హాయిగా సరిపోతుంది. నా ఆశయాలకు అనుగుణంగా ఉన్న పిల్లని చూసి ఎప్పుడో పెళ్ళాడతాను. తల్లి ఏం సమాధానం చెప్పలేదు, భారంగా నెట్టూడ్చింది. అంత ధైర్యంగా తల్లితో చెప్పి, మా అమ్మని ఎదిరించగలవాడివి ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చావు? ప్రసాద్ కొద్దిగా ఆశ్చర్యాన్ని కనబరుస్తూ అన్నాడు. అదే చెప్పొస్తున్నానండి. మా అమ్మతో ఖచ్చితంగా చెప్పేశాక మా అమ్మ మామయ్య ఒత్తిడి చేస్తుంటే నా అభిప్రాయం చెప్పేసింది. మా మామ వీరభద్రుడు రుద్రుడు అయిపోయాడు. నిప్పులు తొక్కిన కోతిలాగా గంతులేశాడు. నీ కొడుకు నా కూతుర్ని ఎలా చేసుకోడో చూస్తాను అని అన్నాడు. నన్ను ఎదిరించిన వాడు ఇప్పటిదాకా బ్రతికి బట్టగట్టలేదు అన్నాడు. ఇంకా ఏమేమో అన్నాడులేండి. అన్నా సరిపోయేది, కానీ పెళ్లికి ముహూర్తం పెట్టించుకొని వచ్చేశాడు. నన్ను ఎంతో సౌమ్యంగా తన ఇంటికి పిలిచి అకస్మాత్తుగా గది తలుపులు బంధించాడు. నన్ను ఖైదీగా చేసిన మా మామని ఆ క్షణమే మొదటిసారిగా ద్వేషించాను. అతని చర్యలకు కోపంతో నిలువెల్లా ఊగిపోయాను. మర్నాడే, అంటే రేపే ముహూర్తం. నన్ను బలవంతాన మెడలు వంచి ఆడపిల్లను పెళ్లికి ఒప్పించినట్టు కర్కశంగా నా జీవితంతో ఆడుకోవాలా అనుకున్నాడు మా మామ. కానీ నేను బానిసను కాదని, మా మామ చేతిలో కీలుబొమ్మను కాదని నిరూపించదలుచుకున్నాను. భోజనం తీసుకొచ్చిన పని మనిషితో బయటికి వెళ్ళాలని నమ్మించాను. వేళ్లు చూపించాను, నమ్మేసింది. తలుపు తీయగానే దాన్ని గదిలోకి లాగి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లోంచి బయటపడ్డాను. సమయానికి మా మామ ఇంట్లో లేడు. పెళ్లి పనుల మీద బయట తిరుగుతున్నాడు. ఒక్క అంగలో రోడ్డెక్కి రిక్షాలో పడ్డాను. స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ సిద్ధంగా ఉంది. అది ఏ ఊరు పోతోందో, ఎక్కడి నుంచి వస్తోందో నాకు అవసరమేం లేదు. ఎక్కేశాను. జారిపోతుంటే నువ్వు పడకుండా రక్షించావు. ఇది జరిగిన సంగతి ముగించాడు సుబ్బారావు. ప్రసాద్ ఆసక్తిగా విన్నాడు. చివర్లో చిన్నగా నవ్వి, అంత ధైర్యవంతుడివి మామకు భయపడి పారిపోయి వచ్చావెందుకు? ఎదిరించి నిలబడి ఈ పెళ్లి చచ్చినా చేసుకొని అని తెగేసి చెప్పలేకపోయావా అన్నాడు. చెప్పానన్నాను కదా, మా మామ ధన మదాంధుడని. దానికి తోడు చాలా దుర్మార్గుడు. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టాడు.
నేను తన కూతురికి దక్కకపోయినా నా ప్రాణాలు నాకు దక్కనివ్వకపోవడమే ఆయన పాలసీ. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పెళ్లి ఏర్పాట్ల కంటే స్పీడ్గా జరిపించేస్తాడు. ఆయన దుర్మార్గాన్ని దౌర్జన్యానికి నా నిండు జీవితం బలి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇల్లు వదిలేసి వచ్చేసాను అన్నాడు సుబ్బారావు. ఏమో అనుకున్నాను. నువ్వు అమాయకుడివేమీ కాదు, అసాధ్యుడివే. ఇప్పుడు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? టీటీఈ వస్తే బాత్రూంలోకి పారిపోవాలా, సీటు కింద దూరాలా అని ఆలోచిస్తున్నాను. సుబ్బారావు జోక్కి గట్టిగా నవ్వబోయి అందరూ తిడతారని భయపడి, అయితే ఇంతకీ నువ్వు టికెట్ తీసుకోలేదా అన్నాడు ప్రసాద్. ప్రస్తుతానికి టికెట్లెస్ ట్రావెల్ని నేనే. టికెట్ కోసం డబ్బులు కూడా వెంట తెచ్చుకోలేదు. డోంట్ వరీ, విజయవాడ రాబోతోంది. నేను దిగి టికెట్ తీసుకొస్తాను. అందాక నా టికెట్ నీ దగ్గర ఉంచుకో. ప్లాట్ఫామ్ దాటి బయటికి వెళ్ళేటప్పుడు గేటు దగ్గర టీసీ అటకాయించాడా? నేనంత దూరం ఆలోచించలేదు సుమా. సరే, కాసేపు నువ్వు ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేయి. ఈ లోపల ఎవరైనా స్క్వాడ్ నేను పట్టుకునే ప్రమాదం లేకపోలేదు. అంచేత ఎవరో ఫ్రెండ్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినట్టు సీరియస్గా ట్రైన్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు హడావిడిగా తిరిగేస్తూ ఉండు. స్క్వాడ్ చూసినా నేనేం పట్టించుకోరు. కనీసం నీ చేతిలో సూట్ కేసు కూడా లేదు కదా. మనం ఎలాగో స్టాండింగ్ ప్యాసింజర్సే కాబట్టి మన సీట్లు పోతాయనే బెంగేమీ లేదు. ఏమంటావు? సుబ్బారావు స్నేహపూర్వకంగా ప్రసాద్ వంక చూశాడు. ట్రైన్ పెద్ద చప్పుడు చేస్తూ విజయవాడ జంక్షన్లో ఆగింది. తర్వాత ప్రయాణం హాయిగానే జరిగింది. ఎందుకంటే టీసీ దయతలచి బెర్త్కి 10 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేసి వాళ్ళిద్దరికీ 3 టైర్ కంపార్ట్మెంట్లో 2 బెర్తులు దానం చేశాడు. జాగారం చెయ్యక్కర్లేకుండానే సుబ్బారావు, ప్రసాద్ హాయిగా తెల్లవార్లు నిద్రపోయారు బెర్తుల మీద. సికింద్రాబాద్ చేరేసరికి తెల్ల వారబోతోంది. నువ్విప్పుడు నాతో మా ఇంటికి వస్తున్నావు అన్నాడు ప్రసాద్. సుబ్బారావు కాస్త మొహమాట పడ్డాడు. మై డియర్ యంగ్ మ్యాన్, ఊరికే అభిమానపడి రోడ్డు పాలు కావద్దు. నేను నీ మంచి కోరే చెప్తున్నాను. నా మాట మీద నమ్మకం ఉంటే నాతో రా, లేకుంటే నీ దారి నీది, నా దారి నాది నిష్కర్షగా చెప్పేశాడు ప్రసాద్. సుబ్బారావుకి ఆ క్షణంలో ప్రసాద్ కన్నా ఆత్మీయుడు, శ్రేయోభిలాషి లేడు అని అనిపించింది. అలాగే ఫ్రెండ్, నీకు భారం కాకూడదనే ఉద్దేశంతో వద్దన్నానే కానీ నీకన్నా కావలసిన వాళ్ళు నాకెవ్వరూ లేరు. అంతేకాదు, ఒక గమ్యం అంటూ లేని ప్రయాణం నాది. ప్రస్తుతానికి నీ సంరక్షణలో నాకు రిలీఫ్ దొరుకుతుందనే నమ్మకం నాకుంది. దాట్స్ గుడ్. నాంపల్లి వచ్చింది, దిగు. ప్రసాద్ సూట్ కేసుతో దిగాడు. సుబ్బారావు ఉత్త చేతులతోనే దిగాడు. ప్రసాద్ అప్పుడే గుర్తొచ్చినట్టు, అన్నట్టు నీ గుడ్డలు లేవు కదూ? అయినా పర్లేదులే, మనిద్దరం దాదాపు ఒకే ఒడ్డు పొడుగులో ఉన్నాం కదా, నా గుడ్డలు నువ్వు యథేచ్ఛగా వాడుకోవచ్చు అన్నాడు. సుబ్బారావుకి ప్రసాద్ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది మనసు. ఆటోని పిలిచి ఇద్దరు చాంద్రాయణ గుట్ట పొమ్మన్నాడు ప్రసాద్. ఆటో కదిలింది. సుబ్బారావుకి హైదరాబాద్ బొత్తిగా కొత్తగానే ఏవో కోటి, లకడీ కప్పుల్, చార్మినార్ వంటి ప్రదేశాలు తెలుసు. అంతకుమించి నగరం ఏ చివరి ఏముందో వివరాలు ఏమీ తెలియదు. ప్రసాద్ చెప్పిన చాంద్రాయణ గుట్ట దగ్గరలోనే ఎక్కడో ఉండి ఉంటుంది అని అనుకున్నాడు. కానీ అరగంట దాటిన ఆటో ఇంకా అలాగే పరిగెడుతూ ఉంటే చాలా దూరమే అని అనుకున్నాడు. ప్రసాద్ ఎక్కడికి వెళ్లాలో సూచనలు ఇచ్చాడు ఆటో డ్రైవర్కి. ఒక పాత ఇంటి ముందు ఆగింది ఆటో. ఆ ఇంటి పక్కనే ఒక పెద్ద పాముల పుట్టను చూసి భయపడ్డాడు సుబ్బారావు. పాముల పుట్టాలన్నా సుబ్బారావుకు అంతులేని భయం. ప్రసాద్ దిగి సుబ్బారావు వంక చూశాడు. సుబ్బారావు తను దిగాక ఆటో ఫేర్ చెల్లించి రా అన్నట్టు సైగ చేసి కాంపౌండ్ వాలికున్న ఇనప గేటు తెరుచుకొని లోపలికి నడిచాడు. సుబ్బారావు పరిసరాలను ఆశ్చర్యంగా పరిశీలిస్తూ అతన్ని అనుసరించాడు. చుట్టుపక్కల ఎక్కడా ఇళ్ళు లేవు. అదొక్కటే విసిరేసినట్టుగా ఉంది. హైదరాబాద్ నగరంలో అటువంటి ఇంటి సమీపంలో ఇళ్ళు ఎవ్వరూ కట్టుకోకపోవడం అతడికి చాలా విచిత్రంగా అనిపించింది. ప్రసాద్ తలుపు తట్టాడు. చాలాసేపటి వరకు తెరుచుకోలేదు. తర్వాత ఒక జానెడు మేర మాత్రం తెరుచుకున్నాయి. అందులోంచి కనపడకుండా ఒక ముఖం కనిపించింది. తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ప్రసాద్ లోపలికి అడుగుపెట్టాడు. సుబ్బారావు చేయబట్టుకుని సుబ్బారావు బెరుగ్గా లోపలికి అడుగుపెట్టాడు ప్రసాద్తో. తలుపు తెరిచిన వ్యక్తి వాళ్ళు లోపలికి రాగానే మూసేశాడు యథావిధిగా. లోపల వాతావరణమే వేరుగా ఉంది. ముందు హాల్లో కొన్ని కుర్చీలు, టేబుల్స్ ఉన్నాయి. హాలు దాటి వెళ్ళాక గోడ్రేజ్ కంపెనీ తయారు చేసిన గుమ్మం, తలుపులు ఉన్నాయి.
తలుపులు బంధించి ఉన్నాయి. ప్రసాద్కి తలుపులు తీసిన వ్యక్తి గోడ్రేజ్ తలుపుల మీద చిన్నగా శబ్దం చేశాడు. టిక్ టిక్, టక టక, లయబద్ధంగా ఏదో కోడ్ భాషలో ఉంది ఆ శబ్దం. గోడ్రేజ్ తలుపులు తెరుచుకున్నాయి. కిందకెళ్ళడానికి మెట్లు కనిపించాయి. ప్రసాద్ వెంట భూగృహంలోకి అడుగుపెట్టిన సుబ్బారావుకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. లోపల పొడవాటి టేబుల్స్, వాటి ముందు స్టూల్స్ మీద కొందరు మనుషులు కూర్చునున్నారు. టేబుల్స్ మీద కంప్యూటర్లు వంటి అత్యాధునికమైన సాధనాలు, టీవీ స్క్రీన్స్ ఉన్న సాధనాలు ఉన్నాయి. స్క్రీన్ మీద ఏవో గీతలు, చుక్కలు, అంకెలు ప్రత్యక్షమై క్షణంలో మాయమైపోతున్నాయి. వాటి ముందు కూర్చుని ఉన్న వ్యక్తుల చేతుల్లో స్టెనోగ్రాఫర్స్ ఉపయోగించే తోక పుస్తకాలు ఉన్నాయి. వాటి మీద బార్లెన్స్తో ఏవో చకచకా నోట్ చేసుకుంటున్నారు. అది ఒక ప్రత్యేకమైన ప్రపంచంలా ఉంది. ఆ పొడవాటి పెద్ద హాల్లో ఎటు చూసినా మిషన్లు, వైర్లు దర్శనమిస్తున్నాయి. సుబ్బారావుకి అంతా అయోమయంగా ఉంది. ప్రసాద్ తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? తనేదో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉద్యోగం చేస్తున్నాను అని అన్నాడు. మరి ఇదేమిటి? అదే అడగబోయాడు. కానీ ప్రసాద్ మాట్లాడవద్దు అని సైగ చేశాడు అతడికి. సుబ్బారావు మౌనంగా ఉండిపోయాడు. తన అనుమానాల్ని తనలోనే దాచేసుకున్నాడు. ప్రసాద్ రాకని అక్కడ వాళ్ళెవరో గుర్తించినట్టే లేదు. ఎవరి పని వాళ్ళు మెషిన్ల మళ్ళీ చకచకా చేసుకుపోతున్నారు. సుబ్బారావుని చేయి బట్టి నడిపించుకొని వెళ్ళాడు ప్రసాద్. లోపల గదులున్నాయి. అన్నీ బయట తాళాలు పెట్టున్నాయి. ఆ గదుల్లో ఏముందో సుబ్బారావుకి జిజ్ఞాస. ప్రసాద్ ఆ గదుల్లో ఒకదాని ముందు ఆగాడు. జేబులోంచి తాళం తీశాడు. తలుపులు తెరిచాడు. సూట్ కేసుతో ఆ గదిలోకి అడుగుపెట్టాడు. లోపల గది చాలా అందంగా ఉంది. ఆధునికమైన ఫర్నిచర్. రూమ్ అంతా మొజాయిక్ ఫ్లోర్లో, గోడళ్ళు డిస్టెంబర్తో చాలా నీట్గా ఉన్నాయి. సుబ్బారావు ఆశ్చర్యపోతున్నాడు. గదిలోకి అడుగుపెట్టగానే చల్లగా ఉంది. ఏసీ చేయబడ్డ గది అది. ఇల్లు బయట నుంచి చూస్తే పాడుబడ్డ భవంతిలాగా ఉంది. కానీ లోపలికి వస్తే అదేదో దేవేంద్ర భవనంలాగా చాలా కాస్ట్లీగా, ఆధునికంగా, అందంగా ఉంది. గదులు ఇంకా అందంగా ఉన్నాయి. ప్రసాద్ మెత్తటి ఫోమ్ పరుపులు పరిచిన మంచం చూపించి, రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. పర్వాలేదు, ఇక నిద్రపోనిప్పుడు, బాత్రూమ్ చూపించు, స్నానాధికాలు పూర్తి చేస్తాను అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు ఆలోచిస్తున్నాడు. అసలు ఈ ప్రసాద్ ఎవరు? హాల్లో మెషిన్లు ఏమిటి? వాళ్ళంతా ఎవరు? ప్రసాద్కి వాళ్లతో సంబంధం ఏంటి? ఎంత రిచ్గా ఉన్న ప్రసాద్కి ఆర్డినరీ కంపార్ట్మెంట్లో నుంచుని ప్రయాణం చేయాల్సిన కర్మ పట్టిందేమిటి? అన్నీ ప్రశ్నలే. సమాధానం లేని ప్రశ్నలు, సమాధానం రాని ప్రశ్నలు. ప్రసాద్ని ఎలా అర్థం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు సుబ్బారావు. ఎక్కడికో వెళ్ళి మళ్ళీ లోపలికొచ్చిన ప్రసాద్ అతను ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉండిపోవడం చూసి ఆశ్చర్యంగా, ఏంటి, బాత్రూమ్కి వెళ్తానన్నావు కదా అన్నాడు. సుబ్బారావు సర్దుకుని, అదే, నువ్వు చూపిస్తావని కూర్చుండిపోయాను అన్నాడు. అన్నీ అటాచ్డ్ అంటూ చూపించాడు ప్రసాద్. సుబ్బారావు అన్యమనస్కంగా లేచి అటువైపు నడిచాడు. స్నానం చేసి వచ్చేటప్పటికి ప్రసాద్ తన గుడ్డలు పైకి తీసి కుర్చీ మీద వేశాడు. అవి వేసుకొని చూశాడు. సరిగ్గా సరిపోతాయి అనుకుంటున్నాను అన్నాడు ప్రసాద్ సుబ్బారావుతో. సుబ్బారావు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అవి వేసుకోవడానికి అభిమానం అడ్డొచ్చింది. అయినా తప్పదు. తనకి మరో జత గుడ్డలే లేవు. ప్రయాణంలో బాగా మాసిపోయిన తన గుడ్డల్ని ఉతికి ఆరేసుకున్నాడు. అవి ఆరేదాకైనా ప్రసాద్ గుడ్డలు కట్టుకోక తప్పదు. మౌనంగా ప్రసాద్ ఇచ్చిన బట్టలు ధరించాడు. ఇంతలో నౌకరు టిఫిన్ పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. సుబ్బారావుకి బాగా ఆకలిగా ఉంది. మొహమాటం లేకుండా టిఫిన్ తిన్నాడు. పగలు కక్కే కమ్మని కాఫీతో నౌకరు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కడుపు బరువెక్కగానే నిద్రతో కళ్ళు మూసుకుపోసాగాయి. ప్రయాణ బడలిక, తిండి అతన్ని నిద్రపోనివ్వడానికి పురిగొల్పాయి. ఒళ్ళు ఎరగకుండా నిద్రపోయాడు సుబ్బారావు. అతను నిద్ర లేచేసరికి గదిలో ప్రసాద్ లేడు. అసలు ఎవ్వరూ లేరు. లేచి కంప్యూటర్ వంటి సాధనాలు ఉన్న హాల్లోకి వెళ్ళాలని, అవేమిటో తెలుసుకోవాలని మనసు తహతహలాడిపోతోంది. లేచి గుమ్మం వైపు 4 అడుగులు వేశాడు. అయితే ఇంతలోనే ఎక్కడి నుంచో ప్రసాద్ ఊడిపడ్డాడు. నిద్ర బాగా పట్టిందా అన్నాడు చిన్నగా నవ్వి. ప్రసాదు సుబ్బారావు నవ్వుతూ తలూపాడు. నీకు కూడా ఏదైనా ఉద్యోగం చూడమంటావా అన్నాడు ప్రసాద్. ఉద్యోగమా? ఏమిటి? ఎక్కడ? ఇక్కడే, నా దగ్గరే. నువ్వు బాగా చదువుకున్నవాడివే కదా? అవును, డిగ్రీ పూర్తి చేశాను.
గుడ్, అయితే మాకు చాలా ఉపయోగపడతావు. ఎలా? మాకు ఫారిన్ కంట్రీస్లో ఏజెన్సీలు ఉన్నాయి, ఎక్స్పోర్టింగ్ ఏజెన్సీస్. వాళ్ళతో కరెస్పాండెన్స్ ఉంటుంది. అయితే మామూలుగా పోస్టల్ కరెస్పాండెన్స్ కాదు, అంతా వైర్లెస్ పద్ధతి. నువ్వు హాల్లో చూసిన టీవీ తెరల మీద కోడ్స్ పడుతున్నాయి కదా, వాటిని డీకోడ్ చేసి ఇంగ్లీష్లో రాసుకోవాలి. ఆనక మన జవాబు ఫ్రేమ్ చేసుకొని ఇక్కడి నుంచి కోడ్లో మెసేజ్ పంపాలి. అది జాబు. వెరీ సింపుల్. సుబ్బారావుకి ఇది బాగానే ఉన్నట్లు అనిపించింది. వెరైటీ జాబ్, సరదాగా ఉంటుంది. ప్రసాద్ సుబ్బారావు ముఖ కవళికలను గమనించి, ఈ ఉద్యోగానికి నీ జీతం నెలకి 3,000 అన్నాడు. సుబ్బారావు గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది. 3,000 అన్నాడు గుండెల మీద చేసుకుని. బోర్డింగ్, లాడ్జింగ్ అన్నీ ఇక్కడే, అన్నీ ఉచితం. నేనున్నది ఇండియానా, అరేబియన్ కంట్రీ ఏదైనానా? నమ్మలేకపోతున్నాడు సుబ్బారావు. ఇండియానే, ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నువ్వున్నావు అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. సుబ్బారావు మనసు మధురోహాల్లో తేలిపోతోంది. ఏ జీతానికి ఆశపడి ఇండియాలోని యువకులు అరేబియా దేశాలకు వలసపోతున్నారో అంతకన్నా మంచి జీతం, ఆకర్షణీయమైన జీతం. ప్రసాద్ తనకి ఇవ్వజూపడం చాలా ఆనందంగా ఉంది అతనికి. దీంతో తన దశ తిరగబోతోంది. ఎలాగో మావయ్యను ఎదిరించి వచ్చేశాడు కాబట్టి కొన్నాళ్ళు ఇక్కడే అజ్ఞాతంగా కాలం గడిపి వేలకు వేలు గడించవచ్చు. ఈ లోపల మామయ్య హనుమాయమ్మకు ఎటూ పెళ్లి చేసేస్తాడు. ఆ తర్వాత తను ఇంటికి వెళ్ళినా ఏమీ చేయలేడు. కాకపోతే అమ్మ తన కోసం బెంగబెట్టుకుంటుంది. అమ్మ గుర్తుకు రాగానే అతని కళ్ళు చెమరించాయి. తల్లిని వదిలి రావడం అతడికే మాత్రం ఇష్టం లేదు, కానీ రాక తప్పలేదు. అక్కడే ఉంటే ఈ పాటికి తనను మెడలు వంచి హనుమాయమ్మ మెడలో 3 ముళ్ళు వేయించేసేవాడు మామయ్య. ముందు హనుమాయమ్మ పెళ్ళి అయిపోవాలి. ఆ తర్వాత తనకి ముఖ్యమైన బెడద తీరిపోయినట్టే. అప్పుడు తనంతట తాను ఏలూరు వెళ్ళినా మామయ్య ఏమీ చేయలేడు. పైగా తను వేలకు వేలు సంపాదించాక గాని ఇంటికెళ్ళడు. తన కాళ్ళ మీద తను నిలబడగలిగిన స్తోమతని సంపాదించుకున్నాక మామయ్య కూడా ఏమీ చేయలేడు. అమ్మని తీసుకొని తను హైదరాబాద్ వచ్చేసి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవచ్చు. ఈ ఆలోచన అతనికి చాలా రిలీఫ్గా అనిపించింది, సంతోషంగా కూడా అనిపించింది. ఏమిటి ఉన్నట్టుండి ఆలోచనలో పడిపోయావు? ఉద్యోగం ఇష్టం లేదా? 3,000 జీతం సరిపోలేదా? చెప్పు, ఇంకా కావాలంటే అంటున్న ప్రసాద్ మాటల్ని మధ్యలో తుంచేశాడు. నో నో, ఉద్యోగం జీతం కూడా బాగా నచ్చాయి. కూర్చున్న చోటు నుంచి కదలక్కర్లేని అందమైన ఉద్యోగం. జీతం కూడా నేను ఎప్పుడు ఆశించనంత ఎక్కువే. మా అమ్మ గుర్తొచ్చింది అంతే అన్నాడు సుబ్బారావు. దానికింత ఆలోచన ఎందుకు? నీకు కావాలంటే చెప్పు, అమ్మని క్షణాల మీద ఏలూరు నుంచి ఇక్కడికి రప్పించేస్తాను అడ్రస్ ఇస్తే. నో నో, ఇప్పట్లో వద్దు. మామయ్యకి నా ఉనికి తెలియకూడదు. కొంత పాతపడ్డాక నేనే స్వయంగా వెళ్ళి మా అమ్మని తీసుకొస్తాను. అలాగే, నీకు ఈ భవనంలో ఒక గది కేటాయిస్తున్నాను, రూమ్ నంబర్ 16. అలాగే, చాలా థ్యాంక్స్. నీకు పిలిచి ఉద్యోగం ఇచ్చావు, అదీగాక పెద్ద జీతం ఫిక్స్ చేశావు. దానికేముంది, నాకు నువ్వు సమర్థుడు అని నమ్మకం కలిగింది. అందుకే ఈ జాబు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. జీతం అంటావా, నీ పట్ల నాకు గురి కుదిరితే ఇంకా పెంచుతాను. సుబ్బారావు నమ్మలేనట్టే చూశాడు. ఎస్, 6 నెలల్లో మరో 1000 పెంచుతాను. సుబ్బారావు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఐఎమ్ సో లక్కీ. నీకు నేను రుణపడిపోతున్నాను. నువ్వు నా యజమానివి. నిన్ను అని పిలవడానికి బెరుగ్గా ఉంది. ప్రసాద్ భుజం మీద సుబ్బారావు చరిచి, చచా, అలాగేం అనుకోవద్దు. మనిద్దరం స్నేహితులం. స్నేహితుల మధ్య మన్ననలు ఎందుకు? నువ్వు అనే పిలు, నాకు అదే ఆనందాన్ని కలగజేస్తోంది. రా, నిన్ను మన మిత్రులందరికీ పరిచయం చేస్తాను అని అన్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఈయన కొత్త ఫ్రెండ్, పేరు సుబ్బారావు. ఈ క్షణం నుంచి మీ కొలీగ్ అన్నాడు ప్రసాద్. హాల్లో మెషిన్లాగా పనిచేస్తున్న దాదాపు 15 మంది యువకులు తలలు ఒక్కసారి సుబ్బారావు వైపు చూశాయి. వాళ్ళ చూపులు నిర్లిప్తంగా ఉన్నాయి. మౌనంగా తలలూపారు. వాళ్ళకెందుకో తన వంక జాలిగా చూస్తున్నట్టు సుబ్బారావుకు అనిపించింది. అదంతా తన భ్రమ. వాళ్ళెందుకు జాలి పడుతున్నారు? ఇంకా అసూయపడతారు. ఒక్కసారిగా తన పెద్ద జీతంతో ఉద్యోగం దొరికినందుకు. బహుశా వాళ్ళందరికన్నా తనకే ఎక్కువ జీతం ఫిక్స్ చేసి ఉంటాడు ప్రసాద్. అయినా తనకి వాళ్ళ జీతాల సంగతి తెలీదుగా.
తనతో సమానంగా ఇస్తున్నాడేమో మరి, లేదా ఇంకా ఎక్కువేనేమో. సుబ్బారావు గజిబిజిగా ఆలోచిస్తున్నాడు. ప్రసాద్ అతని చేయి పట్టుకొని ఒక కంప్యూటర్ లాంటి మెషిన్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నీకు ఈరోజు ఈ మెషిన్ ఎలా పనిచేస్తోందో, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో, వచ్చే మెసేజ్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అంతా వివరంగా చెప్తానే అంటూ స్విచ్ నొక్కి వివరించసాగాడు. 2 రోజులు గడిచాయి. ఆ మెషిన్లు ఎలా ఆపరేట్ చేయాలో తెలిసింది సుబ్బారావుకి. దాంతోపాటు నమ్మశక్యంగానే మరొక ఘోరమైన నగ్న సత్యం కూడా తెలిసి ఒళ్ళు జలజరించింది. ప్రసాద్ చేస్తున్న బిజినెస్ చాలా ప్రమాదకరమైంది. అది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కానే కాదు, అది గూఢచారి సంస్థలాగా ఉంది. ఏవో మెసేజ్లు రావడం, వాటిని డీకోడ్ చేసి రాయడం సుబ్బారావుకి బాగానే అలవాటైంది. ఆ డీకోడ్ చేసిన మ్యాటర్ చదివితే అతడికి మొదట మతి భ్రమించినట్టుగా అయింది. అందులో ఇండియాకి సంబంధించిన అతి కీలకమైన రహస్యాల గురించి అవతలి సంస్థ వివరాలు కోరుతోంది. ఆ సంస్థ పేరేంటో, అదే దేశమో, అసలు భారతదేశమో విదేశమో అదంతా ఉద్యోగులు ఎవ్వరికీ తెలియదు. అదంతా ప్రసాద్ చూసుకుంటాడు. ప్రసాద్ ఇచ్చిన మెసేజ్ను మళ్ళీ తాము కోడ్ భాషలో అవతలి వాళ్ళకి పంపాలి. ఆ మెసేజ్ అతి ప్రమాదకరమైంది. ఇండియా గుట్టుమట్లు, అతి కీలకమైన రహస్యాలు ఎప్పటికప్పుడు తాజాగా మెసేజ్ వెళ్ళిపోతున్నది. దాన్ని బట్టి అవతలి సంస్థ శత్రు దేశాల్లో ఏదో కావచ్చునని, ఇండియా మాత్రం కాదని సుబ్బారావుకి అర్థమైంది. అతని మనసు ఎదురు తిరిగింది. ఇలాంటి దేశ ద్రోహానికి పూనుకున్న ప్రసాద్ ఎంత భయంకరమైన వ్యక్తో అతడికి మొదటిసారిగా తెలిసొచ్చింది. ఆ దేశ ద్రోహంలో తను పాలు పంచుకుంటున్నాడు అన్నమాట. ఆ నిజం తెలియగానే అతడి శరీరం రోమాంచితమైంది. అతడిలోని దేశభక్తి ఎదురు తిరిగింది. నో, తను ఈ పని వెంటనే మానేయాలి. ప్రసాద్కి చెప్పి విరమించుకోవాలి. తన దారి తను పోవాలి. కానీ ఇదొక విష వలయం. దీని నుంచి ఛేదించుకొని బయటపడడం అంత తేలికైన విషయమేమీ కాదు. ప్రసాద్ చాలా ముందు చూపుతో తమందరినీ ట్రాప్ చేశాడు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ దాదాపు తమయుడు వారే. తనలాగే వీళ్లను కూడా నమ్మించి తీసుకొచ్చాడు. మంచి జీతంతో ఉద్యోగం ఇస్తామంటే ఎగిరి గంతయ్యని నిరుద్యోగి ఉంటాడా? జీతం ఎరవేసి వీళ్ళని తీసుకొచ్చి ఈ అందమైన ఉక్కు పంజరంలో బంధించాలనే చేశాడన్నమాట. ఎక్కడి నుంచి తప్పించుకోవడం జరిగే పనే కాదు. అందుకే బలమైన గోడ్రేజ్ తలుపులతో కోటలాగా నిర్మించాడు ఈ హాలుని, లోపల గదుల్ని. అవి గదులు కావు, బందికానాలు, అందమైన చెరసాలలు. తామందరూ అందులో ఖరీదైన ఖైదీలు. సుబ్బారావుకి ఇప్పుడు అర్థమవుతోంది. అందులోని వ్యక్తులు ఎప్పుడూ బయట ప్రపంచం ముఖం చూపించి ఉండరు. బహుశా ఒకటి సూర్యుడిని చూసి ఎన్నాళ్ళైందో కూడా. వీళ్ళు ఎప్పటికీ బయటికి పోలేరు. ప్రసాదు పోనివ్వడు. ఎదురు తిరిగితే చివరికి వాళ్ళని ఆ కోటలోనే సమాధి చేసేస్తాడేమో ప్రసాద్. కానీ అతను అంత దుర్మార్గుడిలాగా కనిపించాడే. అయినా ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? పైకి కనిపించేంతటి సౌమ్యుడు కాదు ప్రసాద్. ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తి. వాళ్ళు కేవలం దొంగ వ్యాపారులు మాత్రమే. కానీ ఇతను భయంకరమైన అంతర్జాతీయ రహస్య గూఢచారి. దేశాన్ని వెన్నుపోటు పడుస్తున్న మహాద్రోహి. తను ఎలా తప్పించుకోవాలి? ఏ సంగతి తెలియనట్టు అతడికే మాత్రం అనుమానం రాని విధంగా తప్పించుకోవాలి. అది సాధ్యమా? అది సాధ్యమైతే ఈ 15-20 మంది యువకులు ఇదివరకే పరారైపోయి ఉండేవారా? లేక వీళ్ళు ప్రసాద్ ఇచ్చే బ్రహ్మాండమైన జీతానికి లొంగిపోయారా? తను వచ్చిన 2వ రోజే ప్రసాద్ వీడియోలో మంచి సినిమాలు చూపించాడు తన సభ్యులకి. అందులో సెన్సార్ కానీ సెక్స్ సినిమాలు కూడా ఉన్నాయి. బయటికి పోని కారణంగా సభ్యులకి చక్కటి వినోదం కోట లోపలే ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. అదేవిధంగా భోజన సదుపాయాలు, ఖరీదైన ఫర్నిచర్, గదుల్లో ఏసీ చేసిన గదుల్లో వసతి సౌకర్యం. ఇవన్నీ ముందు ఈ ఉద్యోగంలో చేరే వాళ్లకు మహావరప్రసాదల్లాగా కనిపించడం అతి సహజం. కానీ లోకానికి కాలు పెట్టిన మరుక్షణం ఇదొక పాముల పుట్ట అని అందరికీ గ్రహింపుకొస్తుంది. తమ చెయ్యి దాటిపోయి యంత్రాల్లో యంత్రంగా యాంత్రిక జీవితాలకి అలవాటు పడిపోయారు అందరూ. సుబ్బారావు తల విదిలించాడు. ఎంత మోసంలో, తనెంత సులభంగా ఈ విషవలయంలో చిక్కుకుపోయాడు.
అతని ఆలోచనలు ప్రసాద్ రాకతో తెగిపోయింది. హలో ఫ్రెండ్, ఎలా ఉంది నీకు ఈ జీవితం? ఫెంటాస్టిక్గా లేదు అన్నాడు. ఫెంటాస్టిక్ కాదు, పెంటపాడు కాదు అని మనసులోనే తిట్టుకుని, "ఆ చాలా బాగుంది, కానీ మా అమ్మని చూడాలనుంది" అన్నాడు సుబ్బారావు. ప్రసాద్ నవ్వి, నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. నీకెవరైనా కావాల్సి ఉంటే వాళ్ళని ఇక్కడికి రప్పించడమే కానీ మీరెవరూ బయటికెళ్ళే అవకాశం లేదని. నీకు అంతగా చూడాలనుంటే వీలు చూసుకుని ఒకసారి మీ అమ్మగారిని పిలిపిస్తాను. నువ్వు మాట్లాడేది ఏమైనా ఉంటే అది నా సమక్షంలోనే, నా అనుచరుల సమక్షంలోనో మాట్లాడాల్సి ఉంటుంది. అవసరమైన దానికన్నా ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా, అసందర్భంగా మాట్లాడినా నువ్వు ఉండవు, నీ తల్లి కూడా ఉండదు. అర్థమైందనుకుంటాను అన్నాడు అతను. సుబ్బారావు నివ్వరబోయి, మరి నేను ఎప్పుడైనా హైదరాబాద్ వదిలి వెళ్లాల్సి వస్తే అన్నాడు. ఆ అవసరం ఎప్పటికీ రాదు, ఆ అవకాశం కూడా ఎప్పటికీ లేదు. మరి ఎంతకాలమైనా ఇక్కడేనా? నా మాటల్లో చెప్పాలంటే చచ్చే వరకు ఇక్కడే. ఘోరం. మరి ఇక్కడ వాళ్ళెవరికి పెళ్ళి పెటాకులు, భార్య పిల్లలు? పెళ్ళి పిల్లలు ఎందుకయ్యా నీకు ఈ సంసార లంపటం? పెళ్ళి దేనికి? కోరికలు తీర్చుకోవడానికే కదా. పిల్లలు ఆ కోరికకు నిదర్శనంగా కలుగుతారు. ఆ పిల్లలు, వాళ్ళ రోగాలు రొచ్చులు, వాళ్ళ కోసం జీవితమంతా పాకులాడడం, ఇదంతా దేనికి? ఇక్కడ సభ్యులకి అమ్మాయిల అవసరం ఉన్నప్పుడల్లా ఆ సరదా మేమే తీర్చే ఏర్పాటు చేసేస్తాం. అందమైన అమ్మాయిలు, ప్రొఫెషనల్స్ కాదు, గొప్పింటి అమ్మాయిలే. ఎవరికి కావాలంటే వాళ్ళకి మా సొంత ఖర్చులతో ఇక్కడికి రప్పించేస్తాం. వాళ్ళకి ఎక్కడికి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడ ఉన్నారో తెలియకుండా ఏర్పాట్లు జరుగుతాయి. బయట ప్రపంచంలో మూసిన కళ్ళు ఈ దేవలోకంలోనే విప్పుతారు. మన సభ్యులను అలరించి స్వర్గ సౌఖ్యాలు చూపించి తర్వాత మటుమాయం అయిపోతూ ఉంటారు. అప్సరస్సులు వీళ్ల ముందు దిగదొడిపోయానన్నమాట. మేం కూడా వాళ్ళకి చాలా మొత్తంలో పేమెంట్ చేస్తాం కాబట్టి ఎగిరి గంతేసి మరీ వస్తారు. వచ్చిన వాళ్లను మళ్ళీ మర్యాదగా వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోయి విడిచి వస్తూ ఉంటారు మా వాళ్ళు. ఎలా ఉంది మన ఏర్పాట్లు? కాబట్టి నీకు అమ్మాయి కావాలన్నా, రిలీఫ్ కోసం మందు కావాలన్నా అన్ని క్షణాల్లో నీ కాళ్ళ దగ్గరికే వస్తాయి. ఇక బయట ప్రపంచంతో నీకేం పని చెప్పు బ్రదర్? అతని దీర్ఘ ఉపన్యాసానికి శోష వచ్చినంత పనైంది సుబ్బారావుకి. నీకీ పాటికి తెలిసే ఉంటుంది, మనం చట్టం హర్షించని, ఈ దేశం క్షమించని నేరం చేస్తున్నామని. నేరమే, దేశద్రోహమే. అవన్నీ ట్రాష్ అనుకొని పక్కకి నెట్టేశాననుకో, ఇది బంగారు బాతు లాంటి చక్కటి వృత్తి, తిరుగులేని వ్యాపారం. మన రహస్యాలు కొన్ని కోట్ల రూపాయలు విలువజేసే బంగారానికి అమ్ముతున్నాం. వాళ్ళు కొంటున్నారు కాబట్టే మనం అమ్ముతున్నాం. జస్ట్ ఎ బిజినెస్. ద్రోహం, పాపభీతి, నేరం లాంటి పదాలకి మన డిక్షనరీలో అర్థాలు వేరు బ్రదర్. రెస్ట్ తీసుకో. ఈ రోజుకి ఇక పనేం లేదు, చాలా రాత్రి అయిపోయింది. భోంచేసేసి పడుకో. నీ గదిలో భోజనం సిద్ధంగా ఉంది. మనవాళ్ళు పిలిస్తే పలుకుతారు. నేను ఉదయం కలుస్తానే. ప్రసాద్ వెళ్ళిపోయాడు. సుబ్బారావు తేరుకోవడానికి చాలాసేపే పట్టింది. రాత్రంతా సుబ్బారావుకి నిద్ర పట్టలేదు. ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకుపోవాలి. కానీ ఎలా? ఇది ఉక్కు పంజరం. బయటపడాలి అని అనుకుంటే మరింత బిగుసుకుపోయే ఉక్కు పిడికిల్ లాంటిది ఈ భవనం. ప్రసాద్కి బలగం చాలానే ఉంది బయట పనులు చక్కబెట్టడానికి. లోపలి విద్యార్థికులకి వసతి సదుపాయాలు చూడడానికి దండిగానే ఉన్నారు జనం. ప్రసాద్ చాలా తెలివైనవాడు. పని వాళ్ళందరినీ చదువురాని వాళ్ళనే కావాలని ఎంచుకొని పనిలో పెట్టుకున్నాడు. చదువురాని వాళ్ళు కాబట్టి ఈ మిషన్ల గురించి, ఇక్కడ విషయాల గురించి వాళ్ళకేమీ అర్థం కాదు. వాళ్ళు బయట ప్రపంచంలో స్వేచ్ఛగా తిరిగినా ఇక్కడ రహస్యాలు బయటకు పొక్కే అవకాశం లేదు. అదీ కాకుండా ప్రసాద్ పనివాళ్ళు నమ్మిన బంట్లు. ప్రసాద్ చెప్తే 10 అంతస్తుల మేడ నుంచి కూడా నిస్సంకోచంగా కిందకి దూకేయడానికి సిద్ధపడే తెగింపు గలవాళ్ళు. వాళ్ళ వలన అతడికి ఏమీ ప్రమాదం లేదు. ఇలాంటి సేవకులు ఆ భవనంలో అడుగడుగునా ఉన్నారు. వాళ్ళు కళ్ళు గప్పి తప్పించుకోవడం అనేది దుస్సాధ్యం. తను ఆ ప్రయత్నం చేసినా, అసలు ఆ ఆలోచనే మనసులోకి వచ్చిందని వాళ్ళు పసిగట్టిన తర్వాతి క్షణం తన శరీరంలో ప్రాణం ఉండదు. అది మాత్రం 100కి 100 పాళ్ళు నిజం.
ఆలోచనలతో సుబ్బారావు మెదడు వేడెక్కిపోయింది. కానీ పరిష్కారం దొరకడం లేదు. ఆలోచన ఒక కొలిక్కి రావడం లేదు. ప్రసాద్ చేస్తున్న దేశద్రోహం అతనిలోని రక్తాన్ని మరిగిస్తోంది. అసలు అతడు స్వదేశీయుడా లేక విదేశీయుడా అనే అనుమానం కూడా తలెత్తుతోంది. చూడగానే అతను 100 పైసలు తెలుగువాళ్లాగానే ఉన్నాడు. భారతీయుడే అనడానికి ఏమాత్రం అనుమానం లేదు. ఇలాంటి దేశద్రోహుల వల్లే దేశంలో అంతర్యుద్ధాలు చెలరేగేది. సుబ్బారావుకి మొన్నటి స్వర్ణ దేవాలయం వద్ద జరిగిన దారుణ మారణ కాండ గుర్తొచ్చింది. విదేశీయులు ఆయుధాల సరఫరాలు చేసి సిక్కులను ఖలిస్తాన్ కోసం రెచ్చగొట్టడం, తత్ఫలితంగా ఎన్నో వందల ప్రాణాల్ని బిద్రాన్ వాలే అతని అనుచరులు పొట్టన పెట్టుకోవడం, అది చిలికి గాలివానై చివరికి బిద్రాన్ మరణానికే కాకుండా అతని అనుచరుల మరణానికి, సైన్య ఆహుతికి, చివరికి జగత్ ప్రసిద్ధి చెందిన స్వర్ణ దేవాలయం దెబ్బతినడం, ఇవన్నీ మనసులో ఫిల్మ్ రీల్ లాగా తిరిగింది. ఇలాంటి దేశద్రోహులే దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్లనే భారతదేశం గుట్టుమట్లు శత్రు దేశాలకు అందడం, వాళ్ళు దేశాన్ని ఎలా కబళించాలా అని ఎదురు చూడడం, ఈ దేశాన్ని అల్లకల్లోలం చేసి మత ప్రాతిపదికపై భారతీయుల సఖ్యతను వెన్నుపోటు పొడిచి విడదీయాలి అని అనుకోవడం జరుగుతోంది. ఇక మీదట ఈ అరాచ కృత్యాల్ని కొనసాగనివ్వకూడదు. ప్రసాద్ని ప్రభుత్వానికి పట్టించాలి. అతడు చేసిన ద్రోహానికి ఉరితీయాలి. తన దేశాన్ని శత్రువుల బారి నుంచి కాపాడుకోవాలి. అది చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. తనతో పాటు బందీలైన తక్కిన 15 మంది అభాగ్యుల్ని ఈ చెరసాల నుంచి విడిపించాలి. కానీ ఎలా? కనీసం ఒకరితో ఒకరిని మాట్లాడుకోవడానికి కూడా ప్రసాద్ అనుమతించడు. ఎవరి గది వాళ్ళదే, ఎవరి పక్క వాళ్ళదే. ప్రతి గదికి అటాచ్డ్ బాత్రూములు ఉన్నాయి. అంచేత ఒకరితో ఒకరు ఎలాంటి సమయంలోనూ కలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. భోజనాలు కూడా గదిలోకే సరఫరా చేయబడతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రసాద్. కానీ ఇక్కడ సైంటిస్టు కుర్రాళ్ళు అవసరాల కోసం ఆడపిల్లల్ని తీసుకొస్తామన్నాడు కదా. సైంటిస్టు కుర్రాళ్ళు ఆ ఆడపిల్లలతో ఇక్కడ రహస్యాలు చెప్పేసే అవకాశం ఉంది కదా. వాళ్ళకి అంతగా కళ్ళకు గంతలు కట్టి తెచ్చినా రహస్యం అంటూ తెలిసిపోయాక ఏదో విధంగా పోలీసులకు అందజేయకుండా ఉంటారా? పోలీసులు నిఘా వేసి ఈ స్థావరాన్ని పట్టుకోలేకపోతారా? కొంత కాకపోయినా కొంతైనా ఈ గుట్టు రట్టయ్యే అవకాశం లేకపోలేదు. కానీ ఎవ్వరికీ ఆ ఆలోచన రాలేదా? అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అది త్వరలోనే జరగాలి. తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టింది అతడికి. ఉదయం ప్రసాద్ సుబ్బారావు రూమ్కి వచ్చాడు. హలో ఫ్రెండ్, రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు కదా అన్నాడు చిన్నగా నవ్వుతూ. సుబ్బారావు ఉలిక్కిపడి చూశాడు అతని వంక. నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావు కదూ. ప్రతి గదిలోనూ ఏమేం జరుగుతుందో, ఎవరెవరు మేల్కొని ఉన్నారో లేక మరేదైనా కార్యక్రమంలో ఉన్నారో అవన్నీ ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటాయి అన్నాడు ప్రసాద్. సుబ్బారావు ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇదిగో చూడు, ఇది మైక్రోఫోన్. ఇలాంటి మైక్రోఫోన్ ఆ గదిలో, ఆ మాటకొస్తే ప్రతి గదిలో అమర్చబడి ఉన్నాయి. గోడల్లో ఎక్కడ అమర్చబడి ఉందో ఎవ్వరికి తెలియదు, నాకు తప్ప. అలాగే ఆటోమేటిక్ కెమెరా కూడా అమర్చబడి ఉంది. అవసరమైనప్పుడల్లా ఫోటోలు తీసి జాగ్రత్తగా పదిలిపరుస్తూ ఉంటాయి అవి. అనుమానం వచ్చినప్పుడు నేను వాటిని వెరిఫై చేసుకొని ముద్దుగా ఉన్న వాటిని ప్రింట్లు చేయిస్తాను. ముద్దుగా ఉండడం ఏంటి? నీకు తెలియదు కదూ, వివరంగా చెప్తాను. ఓసారి ఒక సైంటిస్ట్ కుర్రాడు అమ్మాయి కావాలి అన్నాడు. అమ్మాయిని తెప్పించాం. ఆ అమ్మాయి సహాయంతో తప్పించుకోవాలని వాడు ప్లాన్ చేశాడు. రహస్యంగా ఆ అమ్మాయితో ఇక్కడి కార్యకలాపాలన్నీ చెప్పేశాడు. అవన్నీ ఇక్కడ అమర్చిన మైక్రోఫోన్ల వల్ల నా చెవిలో చెప్పినంత స్పష్టంగా నాకు వినిపించాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరి రాస క్రీడలు ఆటోమేటిక్ కెమెరా ప్రింట్లు తీసింది. ఆనక ఆ సైంటిస్టు బ్రతికి బట్ట కట్టలేదని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. ఆ పిల్లను మాత్రం చంపలేదు. ఎందుకో తెలుసా? ఆ పిల్ల గౌరవమైన కుటుంబంలో నుంచి వచ్చింది. పాకెట్ మనీ కోసం అప్పుడప్పుడు ఇలా చిల్లర మల్లరగా జరుగుతూ ఉంటుంది. ఆ పిల్ల ఫోటోలు పూర్తి నగ్నంగా రాసక్రీడలో తేలి ఆడుతున్న
రసవత్తరమైన ఫోటోలు ఆ పిల్లకు చూపించాం. దాంతో బెంబేలెత్తిపోయింది. అవి బయటపడితే తను ఆత్మహత్య చేసుకుంటాను అంది. అయితే ఇక్కడ విషయాలు ఇక్కడితోనే మర్చిపో, లేకపోతే నీ ఫోటోలు లక్షల కొద్దీ ప్రింట్లు వేయించి కరపత్రాలు పంచిపెడతామని చెప్పాను. ఆ పిల్ల ఏడ్చింది. చెప్పనంది. నిన్ను మా మనుషులు అనుక్షణం వెంటాడుతూ ఉంటారు. ఏదైనా అలాంటి పిచ్చి పని చేయాలి అని నువ్వు ప్రయత్నిస్తే మరుక్షణం నువ్వు మిగలవు, నీ పరువు మిగలదు అని బాగా భయపెట్టాం. తర్వాత వదిలేశాం. ఆ పిల్ల బుద్ధిగా నడుచుకుంది ఇప్పటిదాకా. పాపం సైంటిస్ట్ బాబు స్వర్గంలో వేరే అప్సరసతో సరసాలు ఆడుతూ ఉన్నాడు అంతే. సుబ్బారావుకి ముచ్చెమటలు పోసాయి. తన మనసులో ఆలోచనల్ని కూడా ప్రసాద్ కనిపెట్టేశాడా, లేక ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాడా? రాత్రి తను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నట్టు అతడు ఎలా కనిపెట్టాడు? తను నిద్రపోకపోవడం గురించి ఖచ్చితంగా ఎలా తెలుసుకోగలిగాడు? బహుశా తన గదిలోని ప్రతి విషయం అతని గదిలోకి స్పష్టంగా కనిపిస్తున్నాయేమో. నా త్వరో అన్నాడు ప్రసాద్ లేచి. సుబ్బారావు మౌనంగా అనుసరించాడు. అప్పటికి ఆ భవంతిలోని అందరూ నిద్ర లేచినట్టు ఉన్నారు. కానీ తలుపులు తెరిచి ఎవరూ బయటికి రాలేదు. ఎవరి పనులు వాళ్ళు గదిలోనే మౌనంగా చక్కబెట్టుకుంటున్నారు. ప్రసాద్ విశాలమైన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలోకి వెళ్తూనే విస్తుపోయి చూశాడు సుబ్బారావు. అదొక మాంత్రికుడి మాయా మందిరంలాగా ఉంది. గదిలో పక్కగా పెద్ద టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఉండేలాగా మిషన్ ఉంది. దానిపైన నెంబర్లు వేసున్నాయి, 1 నుంచి 20 వరకు. ప్రతి నెంబర్ కింద అంగుళం పైకి పొడుచుకొచ్చిన మీటలున్నాయి. వాటి కింద ఎర్రటి బల్బులు వెలుగుతున్నాయి. ఈ బల్బులు చూసావా? ప్రతి గదిలోనూ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేస్తున్నాయన్నమాట. ఈ ఎర్రటి కాంతికి నిదర్శనం ఇదే. ఆరిపోతే అక్కడి పరికరాలు పాడైపోవడం, ఎవరైనా దాన్ని కనిపెట్టి పాడు చేయడమో జరిగి ఉండాలి. వెంటనే ఆ రూమ్కి వెళ్ళి దాన్ని చెకప్ చేస్తాం. ఇదిగో ఈ మీట కింద చిన్న స్క్రీన్ ఉంది చూడు. దీని మీద ప్రతి రూమ్లో జరుగుతున్న కార్యక్రమం అంతా కనిపిస్తుంది. ఉదాహరణకి 7వ నెంబర్ చూడు అంటూ 7వ నెంబర్ మీట నొక్కాడు. ఎర్రటి బల్బు కింద ఉన్న 6 అంగుళాల టీవీ స్క్రీన్ మీద బొమ్మ పడింది. అందులో యువకుడు షేవ్ చేసుకుంటున్న బొమ్మ స్పష్టంగా కనిపిస్తోంది. గదంతా 6 అంగుళాల స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. ప్రసాద్ 8వ నెంబర్ మీట నొక్కాడు. ఆ యువకుడు అప్పుడే గుడ్డలు మార్చుకుంటున్నాడు. సుబ్బారావు కళ్ళు మూసుకున్నాడు ఆ దృశ్యాన్ని చూడలేక. ఈ మాత్రానికే కళ్ళు మూసుకుంటావెందుకు? నువ్వు చూస్తాను అంటే రాత్రి సమయంలో రా. కనీసం 5-6 రూమ్స్లో కుర్రాళ్ళు అమ్మాయిలతో మంచిగా బిజీగా ఉంటారు. అప్పుడు చూద్దువు గాని, జన్మ తరించిపోతుంది అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. సుబ్బారావు ఇబ్బందిగా నవ్వాడు. ప్రసాద్ మీట పక్కనున్న స్విచ్ నొక్కాడు. ఇప్పుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ యువకుడు సన్నగా ఏలు వేస్తున్నాడు. నోటితో హమ్మింగ్ శబ్దం చేస్తున్నాడు. అన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రసాద్ సుబ్బారావు వంక చూసి, ఈ 15 నంబర్లు మీ ఫ్రెండ్స్వి. నీది 16వ నెంబరేమో కిచెన్, 17వ నంబర్ అంగరక్షకుల గది, 18 సర్వెంట్ మెయిడ్స్ రూమ్, 19 స్టోర్స్, 20 ప్రయోగశాల. మొత్తం 20 రూమ్స్లో జరిగేది నేను ఇక్కడి నుంచే కాలు కదపకుండానే చూడొచ్చు, వినొచ్చు. అవసరమైన సందేహాలు కూడా పంపచ్చు. ఇదిగో విను అంటూ 16వ నంబర్ స్విచ్ నొక్కాడు. బ్రేక్ఫాస్ట్ రెడీయా రహీం అని అడిగాడు. వంటగదిలో ఆమ్లెట్లు ప్లేట్లలో సర్దుతున్న రహీం జీ సాబ్ రెడీ అంటూ సమాధానం ఇచ్చాడు. స్క్రీన్ మీద రహీం, వంటగది అన్నీ కనిపించాయి. అది సరే, నేను మొన్నటి నుంచి అడగాలని మర్చిపోతున్నాను. గోదావరి ఎక్స్ప్రెస్లో ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయగలిగి సెకండ్ క్లాస్లో కనీసం రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కూడా కాకుండా నువ్వెందుకు ప్రయాణం చేసావు మొన్న అని అడిగాడు సుబ్బారావు. ఓ అదా, ఈ భవనంలో ఆపరేట్ చేయవలసిన మెషిన్లు 15 ఉన్నాయి. 15వ వ్యక్తి స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఖాళీని భర్తీ చేయడానికి తగిన అర్హతలున్న వ్యక్తి కోసం వెతుకుతున్నాను. ఇది నేనే స్వయంగా ఎన్నుకోవడం మొదటి నుంచి అలవాటు. కోస్తా ప్రాంతంలోని కుర్రాళ్ళు బుద్ధిమంతులు. ఉద్యోగం కోసం కడుపులు చేతబట్టుకొని హైదరాబాద్ వచ్చే నిరుద్యోగ యువకులు గోదావరి ఎక్స్ప్రెస్లోని అన్రిజర్వ్డ్ జనరల్
జనరల్ కంపార్ట్మెంట్లో అయితే పుష్కలంగా దొరుకుతారు. అందుకే సామాన్యమైన ప్రయాణికుల్లాగా ఆ జనరల్ కంపార్ట్మెంట్లో నిలబడి ప్రయాణం చేశాను. నువ్వు దొరికావు. మాటల సందర్భంలో నాకు కావలసిన వ్యక్తివి నువ్వే అని గ్రహించాను. నువ్వు నన్ను నమ్మి నా వెంట వచ్చావు. 15వ నంబరు మెషిన్ను నీ రాకతో కళకళలాడింది అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. సుబ్బారావు ఈసారి నవ్వలేదు. నవ్వు రాలేదు. మొత్తం 15 మిషన్లకు ఇప్పటివరకు ఎంతమంది యువకులు మారారో, ఎందరు ప్రసాద్ ఘాతుకాలకు బలైపోయారో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తనకి ద్రోహం చేస్తారని అనుమానం వచ్చిన యువకుడిని అతడు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడన్నమాట. ఎంత దారుణం! ఎంత రాక్షసత్వం! ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే అతను తన రహస్యం బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడగలిగాడు. లేకుంటే ఎప్పుడో ఇతని చరిత్ర సమాప్తమైపోయి ఉండేది. ప్రసాద్ సుబ్బారావు వంక ఆదరంగా చూసి, ఇంకా స్నానం చేయలేదనుకుంటాను, పోయి ఆ పంజుడు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు, చల్లారిపోతుంది అన్నాడు. వీడి అతిథి సత్కారం మండినట్టే ఉంది అని అనుకున్నాడు మనసులో కసిగా. అంతలోనే నాలిక ఖర్చుకున్నాడు. ఎన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చిన అసాధ్యుడు మనసులోని ఆలోచనలు బయటపెట్టే యంత్రం కూడా ఏదో ఒకటి గదిలో అమర్చలేదు కదా అన్న అనుమానం వచ్చింది. అన్యమనస్కంగా 15వ నెంబర్ గదికి వచ్చాడు సుబ్బారావు. ఆ రోజు సాయంత్రం సుబ్బారావు ప్రసాద్ని అడిగాడు, నా మనసేం బాలేదు, ఎవరైనా అమ్మాయిని ఏర్పాటు చేయగలవా అని. ప్రసాద్ పరిశీలనగా చూశాడు సుబ్బారావు వంక. నీ ముందు స్వర్గం చేరుకున్న యువకుడి విషయం నీకు తెలుసు అనుకుంటాను అన్నాడు. ఆ విషయం ఇప్పుడెందుకు అన్నాడు సుబ్బారావు చాలా నిదానంగా, మొహంలోని ఏ భావాలు కనపడనీయకుండా. అకస్మాత్తుగా అమ్మాయి కావాలంటే ముందు జాగ్రత్త కోసం ఆ సంగతి గుర్తు చేశాను అంతే. నీకు తెలియకుండా నేను అడుగు తీసి అడుగు వెయ్యగలనా? నా ప్రతి చర్య నాకన్నా బాగా నువ్వే పరిశీలించగలవు. అదీగాకుండా నన్ను ఇంత ఆదరంగా ఆప్యాయంగా చూస్తున్నావు. నేను నిన్ను వదిలి వెళ్ళగలనా? నీకు ద్రోహం తలబెట్టగలనా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇదివరలో ఇలాగే ఒక యువకుడు మాటలు చేష్టలు తెలుస్తాయని చాలా తెలివిగా అంతక్రితమే వివరంగా రాసిన ఒక చీటీ ఆమె దుస్తుల్లో దాచేశాడు. చెవిలో మాకు కూడా వినపడకుండా కోడ్ భాషలో ఏదో చెప్పాడు. తర్వాత ఆ పిల్లను గుడ్డలు ఊడదీసి ఆపాద మస్తకం వెతికాం. జుట్టులో ఎక్కడో ఆ కాగితం పదిలంగా దాచుకుంది. ఆ తర్వాత కథ నేను చెప్పక్కర్లేదు. ఆ కుర్రాడు ఆ పిల్ల కూడా ఆత్మహత్య చేసుకుని ఇక్కడే సమాధి అయిపోయారు పాపం అన్నాడు ప్రసాద్. నేను అలాంటి పరిస్థితి రానివ్వను. నాకు స్వాంతన లాలన కావాలి, అందుకే అడిగాను. ఆల్ రైట్, అలాగే పంపిస్తాను. అమ్మాయిలు ఎవరి గదుల్లోకి వచ్చినా వాళ్ళు వెళ్లే వరకు ఆ గదుల్లో జరిగే ప్రతి చిన్న సంఘటన నేనిక్కడ స్క్రీన్ మీద చూస్తూనే ఉంటాను. వాళ్ళ మాటలు వింటూనే ఉంటాను. వారి చర్యలు గమనిస్తూనే ఉంటాను. అంతేకాదు, ఈ భవంతి వదిలి వెళ్ళిపోయే ముందు ప్రతి అమ్మాయిని దుస్తులు ఒలిచి మరీ మా సర్వెంట్ మైట్స్ పూర్తిగా పరీక్ష చేసి కానీ వదలరు అన్నాడు నవ్వుతూ ప్రసాద్. నీకు తెలీదా బ్రదర్? ఎంతగా చెప్పాలా? నేనంత తెలివి తక్కువ వాణ్ణి కాదు అన్నాడు సుబ్బారావు. రాత్రి 10 గంటలకు కళ్ళకి గంతలు కట్టబడిన అమ్మాయి రూమ్ నంబర్ 15కు తీసుకురాబడింది. అమ్మాయిని వదిలేసి అనుచరులు వెళ్ళిపోయారు. సుబ్బారావు ఆమె కళ్ళ గంతలు విప్పాడు. ఆ క్షణం నుంచి ఆ గదిలో జరిగే ప్రతి విషయం ప్రసాద్ క్షుణ్ణంగా చూస్తాడని, ప్రతి సంభాషణ పొల్లుపోకుండా వింటాడని అతనికి తెలుసు. ఆ అమ్మాయి కళ్ళు విప్పి సుబ్బారావు వంక చూసింది. ఆమెనే పరీక్షగా చూస్తున్నాడు సుబ్బారావు. ఆమె చాలా అందగత్తె అని చెప్పాలి. సామాన్యమైన వాయల్ చీర కట్టింది. నీలాకాశం రంగు చీరకు మ్యాచింగ్ కానీ గోల్డ్ స్పాట్ జాకెట్ ధరించింది. ఆమె మెడలో సన్నటి గొలుసు, చెవులకు రింగులు. అంతే ఆమె అలంకరణ. కానీ దివ్యమైన తేజస్సు ఆమె కళ్ళల్లో వెలిగిపోతోంది. నుదుట దోసకాయంత సింధూరం బొట్టు ప్రళయ రుద్రుడి 3వ కన్నులాగా భాషిస్తోంది. ఆరోగ్యంతో కళకళలాడుతున్న బుగ్గలు నన్ను మలినం చెయ్యొద్దు అని వేడుకుంటున్నట్టు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మసిగుడ్డకు చుట్టిన మాణిక్యంలాగా ఉంది ఆ అమ్మాయి. ఇలారా, ఏ మంచమే కూర్చో అన్నాడు సుబ్బారావు. ఆమె అలాగే నుంచునుంది. సుబ్బారావు వంక ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్ళీ వాల్చుకుంది. రా అమ్మాయి, నీ పేరేంటి అని అడిగాడు.
పద్మ అంది ఆమె గొంతు విప్పి. ఆమె గొంతు చాలా శ్రావ్యంగా ఉంది. చాలా అణుకువ, మర్యాద ధ్వనించింది. రమ్మంటే అలాగే నిల్చుండిపోయావే అన్నాడు. ఆమె కదిలి వచ్చి అతడి చెంత నిల్చుంది. కొత్త అని అడిగాడు. ఆమె మౌనంగా తలూపింది. చదువుకుంటున్నావా? బీఎస్సీ ఫస్ట్ ఇయర్. మరి ఈ వృత్తి అలవాటా, హాబీయా? రెండూ కాదు. నన్ను క్షమించి ఏ ప్రశ్నలు వేయకండి. మీరు నన్ను పిలిపించిన పని పూర్తి చేసి నన్ను పంపించండి. అవతల నాన్నగారి పరిస్థితి బాగుండలేదు. మందులు కొనుక్కొని వెళ్ళాలి. సుబ్బారావు ఒక్క క్షణం నిటారుగా అయ్యాడు. అంటే మీ నాన్నకు మందులు ఇప్పించడం కోసమేనా ఈ పనికి ఒప్పుకున్నావా? అవునండి. ఇదే మొదటి అనుభవమా? అవును అన్నట్టు తలూపింది. ఒక్క క్షణం ఆలోచించి సుబ్బారావు లేచి ఆమె దగ్గరగా వెళ్ళాడు. అతనిలోని మానవత్వ టేరు గండిపడి అది ఆమె మనసు వరకు ప్రవహించింది. ఆ అమ్మాయిని అందులో ముంచెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెని కౌగిలించుకున్నాడు. ఆమె ప్రతిఘటించలేదు, పరవశించనూ లేదు, అతడి మీద వాలిపోనూ లేదు. కర్రలాగా బీసుకొని కళ్ళు మూసుకుంది. ఆమెను దగ్గరగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత ఆమెను వదిలేశాడు. మరి ఆ మాట ముందే చెప్పావు కాదే అన్నాడు కోపంగా. ఏ మాట అన్నదామె తెల్లబోయి. అదే, నువ్విప్పుడు పీరియడ్స్లో ఉన్నావని, అందుకు వీలు కాదని. పద్మముఖంలో రంగులు వేగంగా మారాయి. ఆ తర్వాత వెంటనే పెద్ద గొంతుకుతో, ఏం చేయాలో చెప్పండి, నాకు డబ్బు కావాలి, నా తండ్రి జబ్బు నయం కావాలి, అందుకే నేను పీరియడ్స్లో ఉన్న నిజం కూడా చెప్పకుండా వచ్చాను. మీరే సంగతి కనిపెట్టేశారు అన్నది. వెళ్ళు, వెంటనే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చీదరించుకుంటూ అన్నాడు సుబ్బారావు. మరి నాకు డబ్బు ఇవ్వరా అండి? నా తండ్రికి నయం చేసుకోవడానికి, నా శీలాన్ని కూడా పణం పెట్టుకోవడానికి సిద్ధపడ్డాను. ఆయన మాకు దక్కకపోతే మా కుటుంబం అంతా వీధిలో పడి అడుక్కోవాలి. సరే సరే, ఆ సొదంతా దేనికి? మా గురువుగారిని అడుక్కో, ఏదో ఒకటి ఇవ్వకపోరు. ఆయన చాలా మంచివారు. నీలాంటి వాళ్ళకి ఎందరికో సహాయం చేశారు. వెళ్ళు వెళ్ళు, నా మూడంతా పాడు చేసేసావు అంటూ తలుపు తీశాడు. పద్మ అడుగులా అడుగేసుకుంటూ నడుస్తూ గుమ్మం దగ్గర ఒక్క క్షణం ఆగి అతడి కళ్ళలోకి ఆరాధనగా చూసి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇదంతా ప్రసాద్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాడని సుబ్బారావు కూడా తెలుసు. సరిగ్గా మరొక గంట తర్వాత 50 మంది సాయుధులైన పోలీసులతో చాంద్రాయణ గుట్టలో ఉన్న ఆ పాత భవనం మీద పోలీసులు అకస్మాత్తుగా దాడి చేయడం, కాల్పులు జరపడం, ప్రసాద్తో పాటు అతని అనుచరులు పట్టుబడి పోవడం క్షణాల మీద జరిగిపోయింది. పోలీసులు వెంట ఉన్న పద్మను చూడగానే ప్రసాద్ నిర్ఘాంతపోయి, ఇంతకు కారకురాలివి నువ్వా? నీకొచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గంతలు కట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారే మా వాళ్ళు. ఎలా జరిగింది ఇది అన్నాడు తలబట్టుకొని. పద్మ నవ్వి సుబ్బారావు వంక చూసింది. ఒక చిన్న కాగితం స్లిప్ ప్రసాద్కి చూపించింది. దాని మీద 2 పదాలున్నాయి. చాంద్రాయణ గుట్ట, పాడుబడిన పెద్ద భవంతి అని. ఈ కాగితం ముక్క గుమ్మం దగ్గర జిగురు రాసి తిరగేసి పెట్టి ఉంచాడు సుబ్బారావు గారు. నన్ను ముద్దు పెట్టుకుంటున్నట్టు చెవిలో చిన్నగా ఈ సంగతి చెప్పి, నన్నేం చేయనని ధైర్యం చెప్పి, నన్ను అరికాలికి అది అంటుకునేలాగా నడవమని చెప్పారు. ఆయన చెప్పినట్టే చిన్న నాటకమాడి రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ కాగితాన్ని నా కాలికి అంటేలాగా జాగ్రత్త పడ్డాను. మీ వాళ్ళు నన్ను నఖశిఖ పర్యంతం పరీక్షించారే కానీ అరికాలికున్న కాగితం వారి దృష్టిలో పడలేదు అన్నది పద్మ. ప్రసాద్ తినేసేలాగా చూశాడు సుబ్బారావు వంక. సుబ్బారావు చిన్నగా నవ్వి, మీట్ మై వుడ్ బి మిస్ పద్మ అన్నాడు ప్రసాద్తో. ప్రసాద్ ఉక్రోషంగా చూస్తుంటే పద్మ సిగ్గుతో తల వంచుకుంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు, కథలు ఉంటాయి, తప్పకుండా వినండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.